దసరా హిందువులు జరుపుకునే పండగల్లో ఒకటి. శరదృతువు ఆరంభంలో ఈ పండగ రావడంతో శరన్నవరాత్రులను కూడా అంటారు. ఈ నవరాత్రులు మొదలైన నాటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపిణిని కొలవడం విశేషం. మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజుల్లో సరస్వతీదేవికి పూజలు చేస్తారు. అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు. అంతేకాదు ఈ నవరాత్రిలో దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన 9 రకాల నైవేద్యాలను నివేదిస్తారు. అమ్మవారికి ఏ నైవేద్యాలంటే ఇష్టం, ఏ రోజు ఏ నైవేద్యం పెడితే అమ్మవారు కరుణిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అమ్మవారికి మినుములతో చేసిన చిట్టిగారెలంటే చాలా ఇష్టం. మొదటి రోజున అమ్మవారికి చిట్టిగారెలను నైవేద్యంగా పెట్టాలి. నవరాత్రి ఉత్సవాలు మొదలైన నాటి నుంచి ఈ 9 రోజులు దుర్గామాత మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా మాషచక్రములని పేరుగాంచిన చిట్టిగారెలను నైవేద్యంగా పెడతారు. రెండవ రోజున అమ్మవారికి బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరమైన కట్టె పొంగల్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని ప్రతీతి. 3వ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. నిత్యం కొలిచే భక్తులకు చల్లని దీవెనలు అందించమంటూ శాంతి రూపాన్ని కోరుకుంటూ అన్నపూర్ణదేవికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు. 4వ రోజు అమ్మవారికి నువ్వుల అన్నం నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి ఉప్పు, కారం, నువ్వులు, కొబ్బరి వేసి నువ్వుల అన్నాన్ని కమ్మగా వండుతారు. 9 రోజులు దుర్గామాత రాక్షసులతో పోరాడి నీరసించకుండా ఉండేందుకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదిస్తారు. 5వ రోజు అమ్మవారికి చిత్రాన్నం అంటే నిమ్మకాయ పులిహోరాన్ని నైవేద్యంగా నివేదించాలి. నిమ్మకాయ కలిగిన పుల్లని పులిహోరాన్ని భక్తులే కాదు, ఆ జగన్మాత కూడా ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. 6వ రోజు అమ్మవారికి గుడాన్నం నైవేద్యంగా సమర్పించాలి. పెసరపప్పు, బియ్యం, ఉడకపెట్టిన బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండు ఫలాలను వేసి గుడాన్నాన్ని తయారు చేస్తారు. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులు సకల శుభాలు అందించమని కోరుతారు. 7వ రోజు అమ్మవారికి అప్పాలను నైవేద్యంగా పెట్టాలి. గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి వేసి చేసిన అప్పాలను అమ్మవారికి నివేదిస్తారు. ఆ ప్రసాదం అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి కూడా ఎంతగానో ఇష్టపడతారు. 8వ రోజు అమ్మవారికి శాకాన్నం నైవేద్యంగా నివేదించాలి. 9 రకాల సుగంధ ద్రవ్యాల పొడి, 9 రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 9వ రోజు అమ్మవారికి పాయసం నైవేద్యంగా నివేదించాలి. ఖచ్చితంగా ఇవే నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలని నియమం ఏమీ లేదు. ఎవరి శక్తికి తగిన నైవేద్యం వారు అమ్మవారికి సమర్పించవచ్చు. మీరు అమ్మవారికి సమర్పించిన ఏ నైవేద్యం అయినా సరే భక్తితో మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదాలను అమ్మవారికి నివేదించి ఆమె ఆశీర్వాదాలను పొందండి. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవికి ఒక ఎర్రటి మందారం పువ్వు సమర్పించినా చాలు. అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. అమ్మవారికి ఎర్రమందార పువ్వులతో పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. హిందూ ధర్మంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి దసరా పండుగ. భారతదేశంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా జరుపుకునే ప్రధాన పండుగల్లో నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమైన స్థానం ఉంది. అమ్మవారికి శాస్త్రం ప్రకారం పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. 9 రోజుల్లో ఇంట్లో లేదా దేవాలయాల్లో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటారు. దీపం వెలిగించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అందుకే నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి నూనె దీపం వెలిగించాలా లేక నెయ్యి దీపం వెలిగించాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. శాస్త్రం ప్రకారం నవరాత్రిలో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం లేదా నువ్వుల దీపం వెలిగించవచ్చు. మీరు దేవుడికి ఏ దీపం వెలిగించినా విగ్రహానికి ఏ వైపున ఏ నూనె దీపం వెలిగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నువ్వుల దీపం వెలిగిస్తే అమ్మవారి ఎడమవైపు అంటే మీ కుడివైపును వెలిగించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం, శాంతి కలుగుతూ ఉంటాయి. దుర్గామాత అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వసిస్తారు. దీపం వెలిగించేటప్పుడు నెయ్యి దీపానికి తెలుపు ఒత్తులను వాడాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించేటప్పుడు నువ్వుల దీపానికి ఎరుపు రంగు ఒత్తులను వాడాలని గుర్తుంచుకోండి. దీపం శుభ్రంగా ఉండాలి. మరి ఆ దీపం ఎక్కడ పగిలిపోకూడదు. ఎందుకంటే పూజలో మురుకుగా ఉందా లేదా విరిగిన దీపాన్ని వెలిగించడం అశుభం. నవరాత్రుల్లో స్త్రీలు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి హారతి కూడా ఇవ్వచ్చు. నవరాత్రుల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ 9 రోజుల పాటు ఎటువంటి మాంసాహారాన్ని తినకూడదు. నవరాత్రుల సమయంలో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఈ నైవేద్యాల్లో పొరపాటును కూడా ఉల్లి లేదా వెల్లుల్లి వాడకూడదు అని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు కత్తిరించడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.